ఎస్టర్డే క్లాస్ లో మనం హలో వరల్డ్ ప్రోగ్రామ్ గురించి ఒకసారి చూసామన్నమాట. సో మనకి ఏ పేజ్ అయితే ఓపెన్ అవుతుందో యాంగులర్ లో ఆ పేజ్ మనం చూపించాం. స్లోగా ఉంది. సో ఇంకా ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఇక్కడ ఎస్టర్డే చెప్పిన క్లాస్ వరకు? ఏంటంటే స్లోగా ఉంది. నేను ప్రాజెక్ట్ ని ఓపెన్ చేస్తాను, కొద్దిగా టైం పడుతుంది, ఒక 2 minutes 3 minutes. ఎన్జి స్పేస్ సర్వ్. మీకు ఎన్జి సర్వ్ చెప్పాను, మళ్ళీ ఇక్కడ లోకల్ హోస్ట్ అనేసి ఓపెన్ అవుతోంది, మళ్ళీ దాన్ని క్లిక్ చేసుకోవాలంటే చాలా ఇబ్బంది అనమాట. సో అందుకోసం ఇక్కడ మనకి ఇంకో కమాండ్ చెప్తాను, ఎన్జి స్పేస్ సర్వ్ స్పేస్ మైనస్ ఓపెన్ అన్నమాట. నోట్ చేసుకోండి కమాండ్స్, ఎందుకంటే ఆ కమాండ్స్ అనేది మళ్ళీ రిపీట్ అవ్వవు అనమాట మనకి. అందుకోసం మనకి ఎన్జి స్పేస్ సర్వ్ స్పేస్ మైనస్ ఓపెన్. సో ఈ కమాండ్ ఏంటంటే మనకి డిఫాల్ట్ బ్రౌజర్ ఏదైతే ఉందో ఈ ప్రాజెక్ట్ ఆ డిఫాల్ట్ బ్రౌజర్ లో ఓపెన్ అయిపోద్ది. మనకి మెయిన్ థింగ్ ఏంటంటే మనకి ఏ ప్రాజెక్ట్ లో మనం ఉన్నామని మెయిన్ ఇంపార్టెంట్ మనకి. సో ఇక్కడ చూడండి ఐలాండ్ అనే ప్రాజెక్ట్ నేను చేశాను, కానీ ఇక్కడ చూడండి మనకి 7.angular.4pm. ఇక్కడ ఏదో దానికంటే పేరెంట్ లో ఉంది మనకి. సో ఇలా రన్ చేసినా సరే మనకి ఎర్రర్ వస్తుంది మనకి. ఎందుకోసం అంటే మనం ఆ పాత్రలో లేము, ఆ పాత్రలో మనకి ప్రాజెక్ట్ అనే పాత్రలో మనం లేవన్నమాట. ఒకసారి చూద్దాం, చూడండి మీకు ఎర్రర్ గానే ఒకసారి చూపించేసి మీకు చెప్తాను. కొందరు సిడి స్పేస్ ప్రాజెక్ట్ నేమ్ ఇవ్వకుండా డైరెక్ట్ గా ఇలాగే రన్ చేస్తారు అనమాట ఎవరైనా. చూడండి, ద సర్వర్ కమాండ్ రిక్వైర్డ్ టు ద రన్ ఇన్ ద యాంగులర్ ప్రాజెక్ట్ బట్ ఏ ప్రాజెక్ట్ డెఫినేషన్ కుడ్ నాట్ బి ఫౌండ్. సో అందుకోసం మనం ప్రాజెక్ట్ లోకి వెళ్ళాలి. మన ప్రాజెక్ట్ నేమ్ ఏంది, ఐలాండ్ అనమాట. ఇన్ కేస్ ఇలా మీరు సిడి స్పేస్ అలా చేసుకోకపోతే ఫైల్ లోకి వెళ్ళండి, ఓపెన్ ఫోల్డర్కి వెళ్ళండి. ఫైల్ ఓపెన్ ఫోల్డర్, మీ క్లాసెస్ ఐలాండర్, దీన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇది ప్రాజెక్ట్ మనకి, ఈ ప్రాజెక్ట్ మీరు సెలెక్ట్ చేయండి. అవును, మనకు చూడండి ఐలాండర్ అనే పాత్ వస్తుంది మనకి, ఇలా ఓపెన్ అవుతుంది. టర్మినల్, న్యూ టర్మినల్, ఇక్కడ చూడండి ఐలాండర్. ఇప్పుడు ఈ పాత్ర మనకి రన్ చేయాలి. ఎన్జి స్పేస్ సర్వ్ స్పేస్ మైనస్ ఓపెన్. ఈ కమాండ్ ఏంటంటే మన ప్రాజెక్ట్ ను కూడా డిఫాల్ట్ బ్రౌజర్ లో ఓపెన్ చేస్తుంది. అదే మళ్ళీ కంట్రోల్ క్లిక్ ఇలాంటివన్నీ చేయనవసరం లేదు మనకి. దీనికే షార్ట్ కట్ కూడా ఉంది. ఎన్జి సర్వ్ అంటే ఎన్జిఎస్ పెట్టినా ఎన్జి సర్వ్ అన్న రెండు ఒకటే. ఎన్జి సర్వ్ స్పేస్ మైనస్ ఓపెన్ అంటే ఎన్జి స్పేస్ ఎస్ మళ్ళీ స్పేస్ మైనస్ ఓ. ఎన్జి స్పేస్ ఎస్ మైనస్ ఓ అంటే ఎన్జి సర్వ్ మైనస్ ఓపెన్ అని మీనింగ్ అనమాట. అది ఇప్పుడు ఎంటర్ ఇస్తే, సో ఎన్జి స్పేస్ సర్వ్ కొట్టినా మనకు ప్రాజెక్ట్ ఓపెన్ అవుతుంది. ఎన్జి స్పేస్ సర్వ్ స్పేస్ మైనస్ ఓపెన్ అన్నా వస్తుంది. ఎన్జి స్పేస్ ఎస్ స్పేస్ మైనస్ ఓ అన్నా వస్తుంది. ఎన్జి స్పేస్ ఎస్ అన్నా సరే మనకు వస్తూ ఉంటాం. సో మీకు నిన్న ఎస్టర్డే వచ్చేసి కమాండ్స్ మీకు ఒక షీట్ పంపించాను నేను, కమాండ్ షీట్ అనేసి. సో ఆ కమాండ్స్ కావాలంటే ఇక్కడ చూసుకోవచ్చు. island@tcs.com లోకి వెళ్ళండి, కోర్స్ కంటెంట్ లోకి వెళ్ళండి, యాంగులర్ లోకి వెళ్ళండి. ఇక లెఫ్ట్ సైడ్ మనకు కమాండ్స్ వస్తాయి చూడండి, కమాండ్స్ ఇన్ యాంగులర్. ఈ కమాండ్ లైన్ లకి ఇక్కడ కిందికి వస్తే మీకు ఇక్కడ ఉంటాయి చూడండి. ఎన్జి స్పేస్ ఎస్ ప్రాజెక్ట్ ని స్టార్ట్ చేయడానికి ఎన్జి స్పేస్ ఎస్ స్పేస్ అదే ఎన్జి సర్వ్ స్పేస్
మైనస్ మైనస్ ఓపెన్, ఇది ఎక్స్ట్రా పడింది, ఇది కాదు, ఇది కన్స్ట్రక్ట్ చేయొద్దండి, ఇది తీసేయండి, మనకి ఎక్స్ట్రా పడింది అది. సో ఎన్జీ స్పేస్ సర్వ్ స్పేస్ మైనస్ మైనస్ ఓపెన్ అనమాట. అదే కనుక ఏదైనా సరే 4200 అనే పోర్ట్ నెంబర్ కాకుండా వేరే పోర్ట్ నెంబర్ లో మీరు ఓపెన్ చేసుకోవాలనుకుంటే ఎన్జీ స్పేస్ సర్వ్ స్పేస్ మైనస్ మైనస్ ఓపెన్ స్పేస్ మైనస్ మైనస్ పోర్ట్ స్పేస్ పోర్ట్ నెంబర్ అనమాట. దీనికి షార్ట్ కట్స్ ఇవన్నీ, ఈ షార్ట్ కట్స్ లో మీరు చేసుకోవచ్చు. ఇవి రన్ చేసే కమాండ్స్. చూద్దాం, మనకి ఇంకా రన్ అవ్వలేదు. కంపైల్ సక్సెస్ఫుల్లీ వచ్చింది అనేసి కూడా మన ప్రాజెక్ట్ ఓపెన్ అవుతుంది. లేకపోతే ఇలాగే పెట్టుకోండి, మనకి డిఫాల్ట్ బ్రౌజర్ ఏదైతే ఉందో, బేసిక్ గా మీరు ఫస్ట్ డిఫాల్ట్ బ్రౌజర్ కి మీరు గూగుల్ క్రోమ్ మీరు డిఫాల్ట్ బ్రౌజర్ చేసుకోవాలంటే దీనికి వెళ్ళండి, 3 డాట్స్ ఉన్నాయి కదా, ఇక్కడికి వెళ్ళేసి సెట్టింగ్స్ లోకి వెళ్ళండి. కిందికి వచ్చిన తర్వాత మీకు మేక్ డిఫాల్ట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. మీకు రావట్లేదు, కొద్దిగా స్టక్ అయింది ఇది. కిందికి వచ్చిన తర్వాత మీకు మేక్ డిఫాల్ట్ అనేసి ఉంటుంది, మేక్ డిఫాల్ట్ బ్రౌజర్ అనేసి. ఆ డిఫాల్ట్ బ్రౌజర్ చేసుకుంటే మనకి మనం ఓపెన్ చేసే ప్రాజెక్ట్ డిఫాల్ట్ బ్రౌజర్ లో మనకు ఓపెన్ అయిపోతుంది అనమాట. ఓకేనా, ఇక్కడ వరకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఎవరికైనా? సో అంతవరకు ఈ ఫైల్ స్ట్రక్చర్ గురించి మనం చూద్దాం. సో మన ప్రాజెక్ట్ లో ఈ విజువల్ స్టూడియో కోడ్ ఎందుకు ఓపెన్ చేస్తున్నాము అంటే, ఇప్పుడు ఫోల్డర్ లోకి మీరు వెళ్ళారనుకోండి, సపోజ్ మీ ప్రాజెక్ట్ ఫోల్డర్ లోకి మీరు వెళ్తారు. ఈ ప్రాజెక్ట్ లో మీకు వెళ్తే ఏం ఫైల్ ఏంటో మీకు తెలియదు, ఏది ఎక్కడ ఉందో మీకు తెలియదు. ఇవన్నీ మీరు వెతుక్కునే బదులు, ఇంత కష్టపడే బదులు, ఈ విజువల్ స్టూడియో కోడ్ లో మనం ఓపెన్ చేసాం అనుకుంటే, విజువల్ స్టూడియో కోడ్ లో చూడండి మనకి ఏ ఫైల్ ఎక్కడ ఉంది, ఈ ఫైల్ ఏమేమి ఉన్నాయనేసి ఇక్కడ అన్ని మనకి క్లియర్ గా కనిపిస్తాయి చూడండి. ఓకేనా, సో ఇలాగా అందుకోసం వచ్చి విజువల్ స్టూడియో కోడ్ ఓపెన్ చేస్తాం. ఇదే విజువల్ స్టూడియో కోడ్ లో మనం కంపైల్ కూడా చేసుకోవచ్చు. అందుకోసమే మనం కంపైలేషన్ అండ్ కోడ్ అంటే వ్యూ అనమాట, కోడ్ వ్యూ రెండు నీట్ గా ఉంటాయి కాబట్టి మనం విజువల్ స్టూడియో కోడ్ యూజ్ చేస్తున్నాం అన్నమాట. ఇప్పుడు చూడండి మనకి ప్రాజెక్ట్ ఆల్రెడీ నేనేం ఓపెన్ చేయలేదు, ఆల్రెడీ డిఫాల్ట్ గా మనకి డిఫాల్ట్ బ్రౌజర్ లో ఓపెన్ అయింది మనకి. ఓకేనా, హలో వరల్డ్ అనేసి మనం రాసాం. ఆల్రెడీ మనం చూసాం ఎక్కడ మనకు వచ్చింది అంటే SRC లో index.html లో మనకి యాప్ రూట్ అనేసి ఉంది. ఈ యాప్ రూట్ అనేది మనకి ఎక్కడి నుంచి వస్తుందో నేను చెప్పాను, ఇది డైనమిక్ గా వస్తుంది కాబట్టి మనం డైనమిక్ ఫైల్ కి వెళ్తాం, main.ts ఫైల్ కి వెళ్తాం. main.ts ఫైల్ లో మనకి bootstrap.module లో మనకి ఏదైతే మనకు ఉందో, ఏ మాడ్యూల్ అయితే ఉందో ఆ మాడ్యూల్ కి మనకి వెళ్ళాలన్నమాట. యాప్ మాడ్యూల్ ఉంది, ఈ యాప్ మాడ్యూల్ ఎక్కడి నుంచి వస్తుంది, app.module.ts నుంచి వస్తుంది. మనకి డాట్ ఎక్స్టెన్షన్ వచ్చేసి .ts ఉంటుంది. ఇక్కడ మనకి ఇంపోర్ట్ చేసుకునేటప్పుడు .ts ఇవ్వకపోయినా సరే మనం అజంప్షన్ చేసుకుంటాం .ts ఫైల్ అనేసి. ఇప్పుడు .ts ఫైల్ వచ్చేసి మనకి app.module.ts ఫైల్ ఎక్కడ ఉంది, యాప్ లో ఉంది. సో యాప్ లోకి వెళ్తున్నాను, app.module.ts ఫైల్ ఇక్కడ ఉంది. ఈ app.module.ts ఫైల్ లోకి వెళ్తే ఇక్కడ బూస్ట్రాప్ లో మనకు ఒకటి కాంపోనెంట్ ఉంటుంది. ఈ బూస్ట్రాప్ వెళ్తే యాప్ కాంపోనెంట్ అనేసి ఉంది. ఈ యాప్ కాంపోనెంట్ ఎక్కడి నుంచి ఇంపోర్ట్ అవుతుంది, ఇక్కడ చూస్తే యాప్ కాంపోనెంట్ app.component.ts ఫైల్ అనమాట, .ts అనమాట దీని మీనింగ్. ఆ టిఎస్ వచ్చేసి ఇక్కడ చూడండి, ఇక్కడ వచ్చేసి మనం చూస్తే సెలెక్టర్ అనేసి ఉంటుంది అండ్ HTML అండ్ CSS URLs అనమాట. టెంప్లెట్ URL అండ్ స్టైల్ URL, టెంప్లెట్ URL అండ్ స్టైల్ URL అనమాట. సెలెక్టర్ వచ్చేసి యాప్ రూట్. ఓకేనా, ఈ సెలెక్టర్ నే మనకి కస్టమ్ ట్యాగ్ గా ఇస్తారు. కస్టమ్ ట్యాగ్ అంటే మన ఓన్ ట్యాగ్. మనకి ఈ యాప్ రూట్ అనేది వాడు ప్రీ డిఫైన్డ్ గా వాడు ఇచ్చారు. అంటే ప్రీ డిఫైన్డ్ గా అంటే ఇక్కడ మనకి యాప్ అనేది ఏంటంటే కాంపోనెంట్ అనమాట వాడికి. సో బేసిక్ గా కాంపోనెంట్ గురించి ఇంటరాక్షన్ చూద్దాం. ఇప్పుడు ఇదంతా అయిన తర్వాత చూద్దాం. ఫైల్ ఫోల్డర్స్, ఫైల్ స్ట్రక్చర్ అంతా అయిన తర్వాత మనకి ఈ కాంపోనెంట్ అంటే ఏంటి, కాంపోనెంట్ గురించి మనం ఏం చేస్తాము, వాటి వల్ల యూజ్ ఏంటి, ఆ కాంపోనెంట్ లో ఏమేమి ఉంటాయి అవన్నీ డిస్కస్ చేద్దాం. ఇప్పుడు ఇక్కడ మనకు ఓపెన్ అయ్యేది ఏంటంటే HTML ఫైల్, CSS ఫైల్ మనకు ఓపెన్ అవుతుంది. దేంట్లో, ఈ యాప్ రూట్ లో. ఆ యాప్ రూటే మనకి index.html మనకు. ఓకేనా, index.html లో మనకు ఉంది అనమాట. క్లియరా, ఏమైనా డౌట్ ఉంది ఇక్కడ వరకు? ఇప్పుడు ఫైల్ స్ట్రక్చర్ గురించి చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నోడ్ మాడ్యూల్స్ ఉంది. ఈ నోడ్ మాడ్యూల్ అనేది ఏంటంటే మనకు కావాల్సిన లైబ్రరీస్ అన్నిటినీ ఇన్స్టాల్ చేసుకో, ఆ ఫోల్డర్ లో ఇన్స్టాల్ అవుతాయి మనకి నోడ్ మాడ్యూల్స్ లో.
సో నోడ్ మాడ్యూల్స్ లో మనకి కావాల్సిన డిపెండెన్స్ కానీ ప్యాకేజెస్ కానీ ఈ యాంగులర్ కావాల్సిన అన్ని ప్యాకేజెస్ అన్ని ఈ నోడ్ మాడ్యూల్ లో మనకి ఇన్స్టాల్ అవుతాయి. ఒకసారి చూడండి, మీకు పిన్ అని, క్యాచీ అని, సిల్ అనేసి ఇవన్నీ వచ్చేసి మనకి వాటికి కావాల్సిన లైబ్రరీస్, దానికి కావాల్సిన ప్యాకేజెస్ అన్నమాట. ఏదైనా సరే మనం ప్యాకేజెస్ ఇన్స్టాల్ చేసుకున్నా సరే అవన్నీ ఇక్కడే ఇన్స్టాల్ అవుతాయి. మనకి ఏదైనా మనకి ఇన్స్టాలేషన్ చేసుకున్నా సరే ఈ నోడ్ మాడ్యూల్స్ లోనే మనకి ఇన్స్టాల్ అవుతాయి. ఓకేనా? నువ్వు ప్రాజెక్ట్ క్రియేట్ చేసినా, ఎవరు ప్రాజెక్ట్ క్రియేట్ చేసినా నా దాంట్లో డౌన్లోడ్ అయినవి మీ దాంట్లో డౌన్లోడ్ అవుతాయి, మీ దాంట్లో డౌన్లోడ్ అయింది వేరే దాంట్లో కానీ డౌన్లోడ్ అవుతాయి. ఎవరైతే యాంగులర్ యూస్ చేస్తున్నారో యాంగులర్ లో యూస్ చేసే అందరికి ఈ నోడ్ మాడ్యూల్స్ ఏవైతే డౌన్లోడ్ అవుతాయో అందరికి అవే డౌన్లోడ్ అవుతాయి. ఓకేనా? నెక్స్ట్ ఎస్ఆర్సి మళ్ళీ తర్వాత చూద్దాం. టిఎస్ కాన్ఫిగ్ డాట్ స్పెక్ డాట్ జేస్ అనమాట. మనకి ఈ స్పెక్ అనేసి ఇవన్నీ మనకు అవసరం లేదనమాట. సారీ. నెక్స్ట్ టిఎస్ కాన్ఫిగ్ డాట్ జేసన్. ఈ టిఎస్ డాట్ కాన్ఫిగ్ డాట్ జేసన్ లో వచ్చేసి మనకి సో నార్మల్ గా వచ్చేసి ప్యాకేజెస్ యొక్క కొన్ని ఫైల్స్ మనకి సోర్ మ్యాప్ ట్రూ అనేసి, డిక్లరేషన్ ఫాల్స్ అనేసి ఇలాంటివి కొన్ని ఉంటాయి మనకి. ఇవన్నీ మనకు అసలు టచ్ చేయని అవసరం లేదు. ఇవన్నీ మనకు అవసరమే లేదు అసలు. వీటిని అసలు టచ్ చేయకూడదు, అసలు వీటితో మనకు యూజ్ గానే ఉండదు. నెక్స్ట్ టిఎస్ కాన్ఫిగ్ డాట్ యాప్ డాట్ జేసన్. ఇక్కడ చూడండి ఎక్స్టెన్షన్స్ అండ్ ఇవన్నీ మనకు వచ్చేసి ఈ మూడు మనకు అవసరం ఉండదు. ఇది కూడా మనకు అవసరం లేదు. ప్యాకేజ్ డాట్ జేసన్ ఇది కొద్దిగా ఇంపార్టెంట్. ఈ ప్యాకేజ్ డాట్ జేసన్ ఏంటంటే మనకు కొన్ని కమాండ్స్ ఇక్కడ చూడండి, ఎన్జీ సర్వ్, ఎన్జీ బిల్డ్ మైనస్ వాచ్ మైనస్ కాన్ఫిగరేషన్ డెవలప్మెంట్ అనేసి, ఎన్జీ టెస్ట్ ఇలాంటివి మనకి ఉంటాయి. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మన ప్యాకేజ్ యొక్క వర్షన్స్ అన్నమాట. మనం యూజ్ చేసే మన ప్రాజెక్ట్ యొక్క కంప్లీట్ ప్యాకేజ్ యొక్క ఇన్ఫర్మేషన్ మొత్తం ఇక్కడ ఉంటుంది. యాంగులర్ డాట్ యానిమేషన్స్, యాంగులర్ డాట్ కామన్, యాంగులర్ డాట్ కంపైలర్, కోర్, ఫార్మ్స్, ప్లాట్ఫామ్ బ్రౌజర్ అండ్ ప్లాట్ఫామ్ బ్రౌజర్ డైనమిక్ అండ్ రౌటర్ అండ్ ఆర్ఎక్స్జేఎస్ అండ్ ఇవన్నీ చూడండి మనకి వాటి యొక్క వర్షన్స్ అన్ని ఇక్కడ ఉంటాయి. మనకి ఏది ఇన్స్టాల్ చేసినా సరే ఇక్కడ ఉంటాయి. ఇది ప్యాకేజ్ ఇది కానీ అవసరం లేదు మనకి, ఇదే అవసరం లేదు మనకి. ఇది చాలా ఇంపార్టెంట్ మనకి. యాంగులర్ డాట్ జేసన్ అనమాట. యాంగులర్ డాట్ జేసన్ వచ్చేసి కొన్ని ఫైల్ పాత్రలు ఇచ్చింటాం మనం. ఇక్కడ చూడండి రూట్ అండ్ మనకి ఏది ఓపెన్ అవుతుంది, ఏది ఎక్కడ ఉంది అనేసి ఇక్కడ చూడండి ఇండెక్స్ ఫైల్. ఎస్ఆర్సీలో ఇండెక్స్ డాట్ హెచ్టిఎంఎల్ ఉంది, మెయిన్ లో ఎస్ఆర్సీలో మెయిన్ డాట్ టిఎస్ ఫైల్ ఉంది. అండ్ పాలిఫిల్స్ అండ్ టిఎస్ కాన్ఫిగ్ అసెట్స్. అసెట్స్ చూడండి ఎస్ఆర్సీలో ఫేవరెట్ ఐకాన్ అనమాట అండ్ అసెట్స్, ఎస్ఆర్సి అసెట్స్ అనేసి ఉంది మనకి. ఓకేనా? నెక్స్ట్ మనకి ఇంపార్టెంట్ ఫైల్స్ ఈ రెండు అనమాట. మనకి ఈ రెండిట్లో మనకి ఎస్ఆర్సి స్టైల్ డాట్ సిఎస్ఎస్ ఉంది చూడండి. అంటే ఎస్ఆర్సీలో మనకి స్టైల్ డాట్ సిఎస్ఎస్ ఫైల్, ఇది గ్లోబల్ సిఎస్ఎస్ అంటారు వీటిని. ఈ ఫైల్లో మనం రాశాము అనేసి అనుకుంటే, ఈ ఫైల్లో మనం రాశాము అనుకుంటే ఏ పేజీలో అయినా సరే మనకి స్టైల్స్ ని ఈ పేజీలో రాసిన స్టైల్స్ ని మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. మనం ఎక్స్టర్నల్ స్టైల్ అంటారు కదా, సేమ్ లైక్ ఆ ఎక్స్టర్నల్ స్టైల్ లాగే మనకు వర్క్ అవుతుంది. ఈ పేజీలో స్టైల్ డాట్ సిఎస్ఎస్ అనే పేజీలో మనం రాస్తే ఏ పేజీలో మనం యూజ్ చేసుకోవచ్చు. గ్లోబల్ సిఎస్ఎస్ కూడా అంటారు వీటి. నెక్స్ట్ స్క్రిప్ట్ అనమాట. స్క్రిప్ట్ అనేది ఏంటంటే మనకి స్క్రిప్ట్ ఫైల్స్ ఏదైనా సరే ఎక్స్టర్నల్ గా మనం ఇచ్చాం కదా, ఆ ఎక్స్టర్నల్ గా ఇచ్చేది వచ్చేసి వీటిలో ఫైల్ పాత్రలో ఇస్తాం. మనకు కొన్ని ప్యాకేజెస్ ని మనం ఇన్స్టాల్ చేసుకుంటాం, బూస్ట్రాప్ ప్యాకేజెస్ ని మనం ఇన్స్టాల్ చేసుకుంటాం. ఆ బూస్ట్రాప్ ప్యాకేజ్ మీకు చేసినప్పుడు వీటి గురించి మీకు అర్థమవుతుంది, ఎందుకోసము, ఏం చేయాలి, ఏంటి అనేసి మొత్తం అంతా అక్కడ అర్థమవుతుంది మీకు. అంతవరకు మీకు అవసరం లేదనమాట. ఓకేనా? నెక్స్ట్ ఈ పేజ్ లో ఏదైనా సరే చేంజ్ చేస్తే, సపోజ్ మన ప్రాజెక్ట్ వచ్చేసి ఆన్ లో ఉంది, మన ప్రాజెక్ట్ ఆన్ లో ఉంది, ఈ పేజ్ లో ఏదైనా సరే చేంజ్ అయింది అనుకోండి, డిఫాల్ట్ గా అయినా సరే అండ్ మనమైనా సరే ఏదైనా సరే ఒక ఫైల్ అప్డేట్ చేస్తున్నాం, అప్డేట్ చేసినప్పుడు ఇలా కంపైల్ చేసినప్పుడు ఆ అప్డేట్ చేస్తే మనకు అవుట్పుట్ లో రిజల్ట్ రాదు. ఎప్పుడైనా సరే ఈ పేజ్ లో మనకి అప్డేట్ చేసామనుకుంటే మళ్ళీ కంపైలేషన్, మళ్ళీ స్టార్టింగ్, మళ్ళీ కంపైల్ చేయాలి మనకి ప్రాజెక్ట్, మళ్ళీ కంపైలేషన్ చేయాలి ప్రాజెక్ట్, మళ్ళీ రన్ చేసినప్పుడు మాత్రమే ఆ ఎఫెక్ట్ వచ్చేసి మనకు కనిపిస్తుంది, లేకపోతే కనపడదు. గుర్తుపెట్టుకోండి, ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్. ఈ పేజ్ లో ఏదైనా సరే చిన్న చేంజ్ ఏది చేసినా సరే మీరు ఆ చేంజ్ మీకు ఫ్రంట్ ఎండ్ లో కనపడాలి అనేసి అనుకుంటే మళ్ళీ ప్రాజెక్ట్ ని మళ్ళీ రన్ చేయాలి. ఇన్ కేస్ ప్రాజెక్ట్ రన్ చేయకుండా మీరు చేంజ్ చేశారనుకుంటే ప్రాజెక్ట్ రన్ చేస్తే చేంజ్ అయిపోయి ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ ఇవన్నీ గిట్ హబ్ గురించి అండ్ ఎడిటర్ కాన్ఫిగ్ ఇవన్నీ మనకు అవసరం లేదు. నెక్స్ట్ మనకి ఇంపార్టెంట్ ఫైల్ వచ్చేసి
ఎస్ఆర్సి అన్నమాట. ఈ ఎస్ఆర్సిలో మనం చూస్తే అసెట్స్ ఉంది. ఈ అసెట్స్ లో మనం ఏమి ఇస్తామంటే ఎక్స్టర్నల్ జావా స్క్రిప్ట్ ఫైల్స్ కానీ, లేదు అనేసి అనుకుంటే ఇమేజెస్ కానీ, సిఎస్ఎస్ ఫైల్ కానీ ఏదైనా సరే మనం ఇక్కడ ఎక్స్టర్నల్ గా మన అసెట్స్ ఫైల్లో మనం ఇచ్చుకోవచ్చు. ఎన్విరాన్మెంట్ మనకు అవసరం లేదు. ఫేవరెట్ ఐకాన్ ఇది మనకు అవసరం లేదు. సో మెయిన్ డాట్ టిఎస్, డైనమిక్ జేఎస్ అంటాం కదా, నార్మల్ గా డైనమిక్ గా ఏదైనా సరే రాస్తామంటాం కదా, ఇక్కడ మనం యూజ్ చేసేది ఏంటంటే టైప్ స్క్రిప్ట్ అనమాట మనకి. అందుకోసం ఇక్కడ చూడండి మెయిన్ డాట్ టిఎస్ అనేసి ఉంటారు. టిఎస్ మీన్స్ టైప్ స్క్రిప్ట్ అనమాట దాని మీనింగ్. టైప్ స్క్రిప్ట్ అంటే ఏంటంటే సూపర్ సెట్ ఆఫ్ జావా స్క్రిప్ట్. సూపర్ సెట్ ఆఫ్ జావా స్క్రిప్ట్ అంటే జావా స్క్రిప్ట్ లో యూజ్ చేసేటి అన్నిటినీ టైప్ స్క్రిప్ట్ లో యూజ్ చేయొచ్చు. ఇంకా ఎక్స్ట్రా యూజ్ చేస్తారన్నమాట. ఓకేనా. నెక్స్ట్ స్టైల్ డాట్ సిఎస్ఎస్. స్టైల్ డాట్ సిఎస్ఎస్ అనమాట. సో గ్లోబల్ సిఎస్ఎస్ అని మనం చెప్పాం. సో ఇవి మనకి ఇక్కడ ఇంపార్టెంట్. టెక్స్ట్ డాట్ టిఎస్ ఇవన్నీ మనకు అవసరం లేదు అనమాట. పాలీఫీల్స్ డాట్ టిఎస్ అనేసి ఇవన్నీ మనకు అవసరం లేదు. ఇప్పటి వరకు నేను డిస్కస్ చేసిన వాటిలో నోడ్ మాడ్యూల్స్ ప్యాకేజెస్ అనమాట. ఏదైనా సరే మన ప్రాజెక్ట్ కావాల్సిన ప్యాకేజెస్ అన్ని దీన్ని ఇన్స్టాల్ అవుతాయి. నెక్స్ట్ ఎస్ఆర్సీలో మనకి ఇంపార్టెంట్ ఏంటంటే ఇండెక్స్ డాట్ హెచ్టిఎంఎల్. ఇది డిఫాల్ట్ పేజ్. ఆల్రెడీ ఎస్టర్డే నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇది డిఫాల్ట్ పేజ్ అనమాట మనకి. ఇది కాన్స్టెంట్, దీన్ని అస్సలు టచ్ చేయకూడదు. ఇంకా మీరు ఏదైనా సరే మీరు ఎక్స్టర్నల్ ఫైల్ మార్చుకోవాలనుకుంటే ఇక్కడ మార్చండి. బాడీ సెక్షన్ లో అసలు ఏమే కానీ రాయకూడదు మనం. ఓకేనా. 1 minute అండి, 1 minute సారీ. ఓకేనా, అర్థమైందా ఇంతవరకు చెప్పింది? మనకి బాడీ సెక్షన్ ఏమే కానీ రాసుకోకూడదు. అండ్ హెడ్ సెక్షన్ ఏమైనా సరే మనకి ఎక్స్ట్రా లింక్స్ మనకి ఏమైనా ఇవ్వాలంటే ఇక్కడ ఇచ్చుకోవచ్చు మనం. ఓకే. సో ఇప్పుడు యాప్ గురించి చూద్దాం. యాప్ అనేది ఏంటంటే మనకు కాంపోనెంట్ అనమాట. అది డిఫాల్ట్ కాంపోనెంట్. యాప్ అనేది డిఫాల్ట్ కాంపోనెంట్ అనమాట. ఇక్కడ మన పేజెస్ ని మనకు కాంపోనెంట్స్ అంటాం. దీని ఏంటంటే యాప్ పేజ్ అంటాం మనకి. యాప్ పేజ్ ఆర్ యాప్ కాంపోనెంట్. యాప్ పేజ్ ని యాప్ కాంపోనెంట్ అంటాం మనం. డిఫాల్ట్ పేజ్ అనమాట. ఈ పేజ్ కి మనకి ఏమేమి ఉంటాయంటే నార్మల్ గా ఒక కాంపోనెంట్ క్రియేట్ చేశాము అనేసి అనుకుంటే ఆ కాంపోనెంట్ కి కాంపోనెంట్ డాట్ హెచ్టిఎంఎల్, కాంపోనెంట్ డాట్ టిఎస్ ఫైల్, కాంపోనెంట్ డాట్ సిఎస్ఎస్ ఫైల్, కాంపోనెంట్ డాట్ స్పెక్ డాట్ టిఎస్ ఫైల్. ఇన్ని ఫైల్స్ మనకు ఉంటాయి అన్నమాట. కాంపోనెంట్ డాట్ హెచ్టిఎంఎల్, కాంపోనెంట్ డాట్ టిఎస్ ఫైల్, కాంపోనెంట్ డాట్ సిఎస్ఎస్ ఫైల్, స్పెక్ డాట్ టిఎస్ ఫైల్. ఇన్ని ఫైల్స్ మనకి క్రియేట్ అవుతాయి. ఏదైనా సరే ఒక కాంపోనెంట్ ని మనం క్రియేట్ చేసాము అనేసి అంటే ఇలా క్రియేట్ అవుతాయి మనకి. అండ్ ఈ యాప్ లో ఇంకా కొన్ని ఫైల్స్ ఉంటాయి. ఈ యాప్ లో యాప్ రౌటింగ్ డాట్ మాడ్యూల్ డాట్ టిఎస్ ఫైల్ అనమాట. యాప్ డాట్ మాడ్యూల్ డాట్ టిఎస్ ఫైల్. ఏదైనా సరే మనం కాంపోనెంట్ ని క్రియేట్ చేసాము అనేసి అనుకుంటే ఇక్కడ ఆటోమేటిక్ గా ఇంపోర్ట్ అయిపోద్ది. ఇక్కడ ఉంటుంది మనకి ఏ పేజ్ ఓపెన్ అవ్వాలి, ఏ పేజ్ ఇంపోర్ట్ అవుతుంది, ఏ పేజ్ ఏంటి, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మొత్తం ఈ పేజ్ లో ఉంటుంది మనకి. ఇవన్నీ మీరు రాయనవసరం లేదు, అసలు టచ్ గాని చేయనవసరం లేదు. ఇక్కడ టచ్ గాని చేయనవసరం లేదు మీరు. అవే డిఫాల్ట్ గా ఏదైనా కాంపోనెంట్ క్రియేట్ చేసామనుకుంటే అదే డిఫాల్ట్ గా ఇంపోర్ట్ అయిపోద్ది మనకి. అదే డిక్లేర్ కూడా అయిపోద్ది. డిక్లరేషన్ లో మన కాంపోనెంట్ నేమ్ ఉంటుంది. అండ్ ఇక్కడ బ్రౌజర్ లో ఏదైతే మనకు ఫైల్ ఉందో అదే డిఫాల్ట్ గా మనకు ఓపెన్ అయ్యే ఫైల్ అనమాట. యాప్ కాంపోనెంట్ ఉంది కాబట్టి యాప్ కాంపోనెంట్ డిఫాల్ట్ గా ఓపెన్ అవుతుంది. ఇంకో పేజ్ ఏదైనా ఇచ్చారనుకోండి ఇంకో పేజ్ డిఫాల్ట్ గా ఓపెన్ అవుతుంది మనకి. ఇక్కడ బూట్ స్ట్రాప్ లో ఏ ఫైల్ అయితే మనకు ఉంటుందో ఆ ఫైలే మనకి డిఫాల్ట్ గా మనకు ఓపెన్ అవుతుంది. ఓకేనా. సో అందుకోసం మనకి యాప్ కాంపోనెంట్ మనకు ఉంటుంది అనమాట. కానీ మన ఇక్కడ ఏ పేజ్ మనకి అసలు టచ్ చేయము. ఇవన్నీ మనం మార్చుకోవాలన్నమాట. నెక్స్ట్ యాప్ రౌటింగ్ అనమాట. ఈ రౌటింగ్ కి ఎలా వస్తుందంటే మనకు ఆల్రెడీ నేను చెప్పాను, ఈ HTML లో రౌటర్ అవుట్లెట్ ఉంది. ఈ రౌటర్ అవుట్లెట్ అంటే ఏంటంటే ఇది ప్రింట్ అయిన తర్వాత దీనిలో ఏదైతే ఉంటుందో అది ప్రింట్ అయిన తర్వాత రౌటర్ అవుట్లెట్కి వెళ్తుంది. ఈ రౌటర్ అవుట్లెట్ ఏం చేస్తుంది అంటే ఇక్కడ రౌట్స్ ఉంది చూడండి, కాన్స్ట్ రౌట్ ఈక్వల్ టు రౌట్. ఇక్కడ మనం రాస్తాం
ఇక్కడ మనం ఏం రాస్తాం అంటే URL ని బేస్ చేసుకొని ఏ కాంపోనెంట్ ఓపెన్ అవ్వాలి అనేసి మనం ఇక్కడ రాస్తాం. URL లో లోకల్ హోస్ట్ 4200 అంటే సపోజ్ ఎగ్జాంపుల్ మన వెబ్సైట్ URL వచ్చేసి islandtech.com ఉంది. islandtech.com అనేది URL వచ్చేసి ఎంటీ అన్నమాట. ఇన్ కేస్ పాత్ వచ్చేసి ఎంటీ ఉంది అనేసి అనుకుంటే ఏ కాంపోనెంట్ ఓపెన్ అవ్వాలి, ఏ పేజ్ ఓపెన్ అవ్వాలి అనేసి ఉంటుంది. ఇన్ కేస్ islandtech.com/about ఉంది అంటే అబౌట్ కాంపోనెంట్ ఓపెన్ అవ్వాలి. ఇన్ కేస్ islandtech.com/services ఉంది అనుకుంటే సర్వీసెస్ కాంపోనెంట్ ఓపెన్ అవ్వాలి. ఇలాగా ఏదైతే కాంపోనెంట్ ఉంటుందో ఆ పేజ్ ఓపెన్ అవ్వాలనేసి వాటి మీనింగ్ అనమాట. ఓకేనా? ఈ రౌటింగ్ గురించి మనం డిస్కస్ చేసినప్పుడు రౌటింగ్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అప్పుడు తెలుస్తుంది మీకు. ఇప్పుడు మనకి ఈ యాప్ కాంపోనెంట్ గురించి మనం చూద్దాం. యాప్ కాంపోనెంట్ లో నేను స్టార్టింగ్ మీకు చెప్పే టాపిక్ ఏంటంటే రౌటింగ్ కాన్సెప్ట్ చెప్తాను నేను. రౌటింగ్ అనమాట. ఇన్ కేస్ మీరు ఇది రౌటర్ అవుట్లెట్ అనేసి మీరు డిలీట్ చేసి ఉంటే ఆ రౌటర్ అవుట్లెట్ అనేసి మీరు పెట్టుకోండి ఇక్కడ. ఇప్పుడు దీనివల్ల నో యూజ్, ఎందుకంటే మనకి ఇక్కడ ఏం రాయలేదు, మనం ఇక్కడ ఏం రాయలేదు కాబట్టి మనకు రౌటర్ అవుట్లెట్ ఉన్నా మనకి లేకపోయినా మనకి ఏ ప్రాబ్లం లేదు. ఎప్పుడైతే మనము ఈ రౌటర్ యాప్ రౌటింగ్ డాట్ మాడ్యూల్ లో మనం ఏదైనా రాశాము అనేసి అనుకుంటే ఈ పేజ్కి మనకు రావాలి అనేసి అనుకుంటే డెఫినెట్ గా ఇక్కడ రౌటర్ అవుట్లెట్ అనేసి మనకు ఉండాలి. ఆ పేజ్కి వెళ్ళాలి అనేసి అనుకుంటే రౌటర్ అవుట్లెట్ అనేసి ఉండాలి, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే ఇక్కడ ఒక nav bar తీసుకుంటాను, రౌటింగ్ చెప్తాను నేను, ఒక nav bar కాన్సెప్ట్ తీసుకుంటాను. సో బూస్టాప్ 4 లో చేస్తాను నేను దీన్ని. సో బూస్టాప్ 4 లో చేయాలి కాబట్టి W3 స్కూల్స్కి వెళ్తున్నాను నేను. W3 స్కూల్స్కి వెళ్ళేసి బూస్టాప్కి వెళ్తున్నా, బూస్టాప్ 4కి వెళ్తున్నా, బూస్టాప్ 4. ఈ బూస్టాప్ 4 లో మనకి nav bars కాన్సెప్ట్ కదా, మనకి nav barకి వెళ్ళండి. ఈ nav bar లో డెఫినెట్ గా మీరు కొందరైతే మొబైల్ వ్యూకి రావట్లేదు, మీరు మొబైల్ వ్యూకి బటన్ కావాలి, అన్ని కావాలి, మీరు మొబైల్ వ్యూలో రాయట్లేదు, ఇలాంటివి కావాలి మనకి. ఇలాంటిది మనకి ఉండేటి మనం చూసుకోండి. సో ఇది చూడండి, మొత్తం అంతా ఇదే, ఇది కాపీ చేసుకుంటున్నాను, ఇదే కాపీ చేసుకొని ఇదే ఇచ్చేస్తున్నాను. ఇక్కడ nav bar ఇచ్చాను, ఇక్కడ నేను మారుస్తాను చూడండి. ఇక్కడ వచ్చేసి nav bar బదులు ఏదో రాద్దాం, కంపెనీ నేమ్ ఇస్తున్నాను, ఐలాండర్ కంపెనీ నేమ్ ఇస్తున్నాను. ఇక్కడ వచ్చేసి మనకు కొన్ని పేజెస్ క్రియేట్ చేస్తాను, అంటే నార్మల్ గా మనకు వ్యూ, హోము, అబౌట్ us, సర్వీసెస్, నెక్స్ట్ ఇంకో పేజ్, 4 పేజ్ నేను తీసుకుంటున్నాను. కాంటాక్ట్ us, మన చాయిస్ ఇది. ఇక్కడ నేను బీజీ డార్క్ ఉంది, ఇక్కడ నేను నీట్గా అనిపించండి, బీజీ ప్రైమరీ రాసుకుంటాను, ప్రైమరీ. ఒకసారి అవుట్పుట్కి వెళ్ళి చూద్దాం, మనకి అదే డిఫాల్ట్ గా మనకి సేవ్ అయిపోతుంటది. ఇలా వచ్చింది. ఇక్కడికి ఇలా వచ్చింది అంటే మనకి బూస్టాప్ అనే క్లాస్ మనకి వర్క్ అవ్వలేదు అనమాట. మనకి బూస్టాప్ అనేది వర్క్ అవ్వలేదు అంటే మనకి బూస్టాప్ వర్క్ అవ్వాలంటే బూస్టాప్ లింక్స్ మనకు కావాల్సిందే కదా. సో అందుకోసం నేను ఏం చేస్తున్నా అంటే ఈ బూస్టాప్ లింక్స్ ని ప్రజెంట్ నేను డౌన్లోడ్ చేసుకోకుండా ప్రజెంట్ ఇవి కాపీ చేసుకొని ఈ 4 లింక్స్ 1 2 3 4 ఈ 4 లింక్స్ కాపీ చేసుకొని ఇంకో ఆప్షన్ ఏంటంటే ఇండెక్స్ పేజ్ లో మనకి ఇవ్వడం. ఈ ఇండెక్స్ పేజ్ లో మనకి బాడీ పార్ట్ లో ఏది కన్ఫ్యూజ్ చేయకుండా నేను ఇక్కడ ఇచ్చేస్తున్నాను. చూడండి, bootstrap.min.css file, jQuery.min.js file, and popper.min.js file, and bootstrap.min.js file. సో అప్పుడు చూద్దాం. nav bar వచ్చింది. ఇప్పుడు ఈ nav bar నేను రైట్ సైడ్ కన్నా పంపిస్తాను, కొద్దిగా నీట్ గా ఉండేట్టు. అండ్ ఇవి వచ్చేసి నేను వైట్ కలర్ కావాలంటే టెక్స్ట్ వైట్ అని రాసుకోవచ్చు. యాప్ కాంపోనెంట్కి వెళ్ళేసి క్లాస్ నేమ్ వచ్చేసి టెక్స్ట్ వైట్, టెక్స్ట్ వైట్, టెక్స్ట్ వైట్, టెక్స్ట్ వైట్, టెక్స్ట్ వైట్. ఇక్కడ కూడా మనకి ఆల్రెడీ డిఫాల్ట్ గా అది నీట్ గానే ఉంది మనకి. అది రాద్దాం, మనకి టెక్స్ట్ వైట్, మనకి వైట్ లేకపోయినా మనకి రాద్దాం ఒకసారి.
ఇప్పుడు మనకి ఈ మొత్తాన్ని నేను రైట్ సైడ్కి వెళ్ళాలనుకుంటున్నాను. రైట్ సైడ్కి వెళ్ళాలి అంటే ఎంఎల్ ఆటో అనమాట. ఎంఎల్ ఆటో ఇచ్చామనేసి అనుకుంటే మనకి రైట్ సైడ్కి వెళ్ళిపోతుంది. మనకి రైట్ సైడ్ ఓకేనా? క్లియరా? నేవర్ రెడీ. ఇప్పుడు మనకి రౌటింగ్ కావాలి. హోమ్ క్లిక్ చేస్తే హోమ్ పేజ్ ఓపెన్ అవ్వాలి. అబౌట్ క్లిక్ చేసి అబౌట్ ఓపెన్ అవ్వాలి. సర్వీసెస్ క్లిక్ చేసి సర్వీసెస్ ఓపెన్ అవ్వాలి. కాంటాక్ట్ క్లిక్ చేసి కాంటాక్ట్ ఓపెన్ అవ్వాలి. ఇప్పుడు మనకి కాంపోనెంట్ ని క్రియేట్ చేయాలి. కాంపోనెంట్ అంటే పేజెస్ ని క్రియేట్ చేయాలి. హోమ్ పేజ్, అబౌట్ పేజ్, సర్వీసెస్ పేజ్, కాంటాక్ట్ పేజ్. అదే కనుక మన HTML అయితే మనకి ఏదైనా పేజ్ ఓపెన్ చేసుకొని ఈ పేజ్ మనకి home.html అనేసి ఇంకో పేజ్ తీసుకొని about.html అనేసి ఇంకో పేజ్ తీసుకొని services.html అనేసి ఇచ్చాము అనేసి అనుకుంటే ఆ పేజెస్ మనకి క్రియేట్ అయిపోతాయి. మనకి ఆ పేజ్ మనం క్రియేట్ అయిపోతాయి మనకి. అదే కనుక ఇక్కడైతే మనం కాంపోనెంట్ పేజ్ మనం క్రియేట్ చేసుకోవాలి. కాంపోనెంట్ ని అంటే కాంపోనెంట్స్ ని మనం క్రియేట్ చేసుకోవాలి. ఇక్కడ పేజెస్ ని కాంపోనెంట్స్ అంటారు. ఇప్పుడు చూద్దాం ఒకసారి. ఇప్పుడు కాంపోనెంట్ క్రియేట్ చేయాలంటే ఒక కమాండ్ ఉంది. సో ఇక్కడ మనకు ఆల్రెడీ కంపైల్డ్ సక్సెస్ఫుల్ ఉంది. ఇప్పుడు ఇది కంపైల్డ్ సక్సెస్ఫుల్ పెట్టుకొని మన కమాండ్ రన్ చేయలేం. ఇంకెలా? ఇంకో టెర్మినల్ మీరు తీసుకోవచ్చు. కావాలంటే న్యూకి వెళ్ళేసి న్యూ టెర్మినల్ మీకు తీసుకోవచ్చు. ఇక న్యూ టెర్మినల్ లో మీరు కమాండ్స్ రన్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి ప్రాజెక్ట్ రన్ అయింటది. ఏదైనా సరే ఎర్రర్స్ ఉన్నాయనుకుంటే ఇక్కడే మీకు కనిపిస్తాయి. ఎర్రర్స్ ఉన్నాయనుకుంటే ఇక్కడే మీకు వస్తాయి అనమాట. ఇన్ కేస్ నేను ఇక్కడ ఈ H1 ట్యాగ్ నేను ఇక్కడ క్లోజింగ్ మర్చిపోయాను. నేను చూడండి ఇక్కడ క్లోజింగ్ నేను మర్చిపోయింది. ఇక్కడ చూడండి టెంప్లెట్ ఎర్రర్ ఇక్కడ చూపిస్తుంది మనకి. యువెల్ లో ఏదో ఎర్రర్ ఉంది 26 లైన్ నెంబర్ దగ్గర. ఇక్కడ చూడండి ఈ 26 లైన్ నెంబర్ కి. సో ఇలా ఈజీగా వచ్చేసి మనకి గెయిన్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి ఆ ఎర్రర్ మనకి రెక్టిఫై చేసాము అనేసి అనుకుంటే మనకి అవుట్పుట్ లో ఏదైనా సరే మనకి అవుట్పుట్ ప్రింట్ అవుతుంది. ఒక చిన్న ఎర్రర్ ఉన్నా గుర్తుపెట్టుకోండి. ఒక చిన్న ఎర్రర్ ఉన్నా సరే మనకి చూడండి ఏది ఎర్రర్ ఇన్ ద టెంప్లెట్ ఆఫ్ కాంపోనెంట్ యాప్ కాంపోనెంట్ లో మరి ఇక్కడ చూడండి మనకి ఫెయిల్ టు కంపైల్డ్ అనేసి వస్తుంది. మనకు ఒక ఎర్రర్ ఉన్నా మనకు అవుట్పుట్ ప్రింట్ అవ్వదు. చాలా జాగ్రత్తగా చేసుకోవాలి దీంట్లో. అందుకే మనకి ఈ ప్రాజెక్ట్ ఓపెన్ అయినప్పుడే మీరు ఎర్రర్స్ అన్ని చూసుకోవాలి. ఈ ప్రాజెక్ట్ కంపైల్ లో లేకినప్పుడు మీ వచ్చి మీ కోడ్ రాసి మళ్ళీ తర్వాత కంపైల్ చేద్దాం అనుకుంటే అది చాలా రాంగ్. ఓకేనా? ఇప్పుడు ఇంకో కమాండ్ ప్రాంప్ట్ తీసుకున్నాను. ఈ కమాండ్ ప్రాంప్ట్ లో వచ్చేసి మనకి ఇంకో టెర్మినల్ వచ్చేసి మనకి కమాండ్స్ రన్ చేస్తున్నాను. ఇప్పుడు ఏదైనా సరే ఒక కమాండ్ ని మీరు క్రియేట్ చేశారు అనేసి అనుకుంటే ఈ యాప్ లోకి వెళ్తుంది. మీకు ఏదైనా కమాండ్ మీరు క్రియేట్ చేశారు అనుకుంటే ఈ యాప్ లోకి వెళ్తుంది. కావాలని చూడండి దానికి కమాండ్కి అదే కాంపోనెంట్ ని క్రియేట్ చేసుకోవడానికి కమాండ్ ఏంటంటే ng స్పేస్ జనరేట్ కాంపోనెంట్ స్పేస్ హోమ్ అనేసి ఇస్తున్నా. ఇక్కడ మనకి ఇచ్చేదే మెయిన్. మీకు హోమ్ స్పేస్ అనేసి ఇలాంటి ఇవ్వద్దండి. హోమ్ హజ్ అనేసి ఇలాంటి ఇవ్వద్దండి. హోమ్ హైఫన్ ఏదైనా పెట్టుకొని ఇంకో వర్డ్ రాసుకోవాలంటే అలా రాసుకోండి. ఊరికే స్పేస్ ఇచ్చేసుకొని ఇలాంటి అన్ని మల్టిపుల్ గా మీరు రాయద్దండి. హోమ్. ఓకేనా? ఇప్పుడు చూడండి ng జనరేటెడ్ కాంపోనెంట్ హోమ్ ఇలా నేను క్రియేట్ చేస్తే ఇక్కడ మనకు కనిపిస్తాయి. చూడండి మనకి ఏమేమి డౌన్లోడ్ అయ్యాయి, ఏమేమి అప్డేట్ అయ్యాయి, ఎక్కడ అప్డేట్ అయ్యింది అవన్నీ మనకు కనిపిస్తాయి. చూడండి ng జనరేట్ కాంపోనెంట్ నేమ్. ఇక్కడ ఏంటంటే మనకు పేజ్ క్రియేట్ చేసింది హోమ్ అనే కాంపోనెంట్ మనం క్రియేట్ చేసాం. చూద్దాం ఒకసారి. ఇక్కడ చూడండి క్రియేట్ వచ్చేసి ఏం క్రియేట్ అయింది SRCలో యాప్ లో హోమ్ లో ఇక్కడ చూడండి ఆర్డర్ SRCలో యాప్ లో హోమ్ లో home.component.html ఫైల్, home.spec.ts ఫైల్, home.component.css ఫైల్ అండ్ home.component.ts ఫైల్. అది ఇలాగే క్రియేట్ చేసి ఇక్కడ చూడండి అప్డేట్ SRCలో యాప్ లో యాప్ మాడ్యూల్.ts లో మనకు అప్డేట్ అయ్యింది అని చెప్తుంది అనమాట. ఒకసారి చూద్దాం. యాప్.మాడ్యూల్ వచ్చేసి మనకి చూస్తే ఇక్కడ చూడండి హోమ్ కాంపోనెంట్ ఆటోమేటిక్గా ఇంపోర్ట్ అయిపోయింది. అండ్ ఇక్కడ చూడండి హోమ్ కాంపోనెంట్ మనకు వచ్చింది. ఇన్ కేస్ మీరు హోమ్ కాంపోనెంట్ డిలీట్ చేయాలనుకుంటే ఈ మొత్తాన్ని డిలీట్ చేయండి. డిలీట్ చేసిన తర్వాత ఈ రెండు ఫైల్స్ కూడా మీరు తీసేయాలి. దీన్ని అండ్ దీన్ని ఎప్పుడన్నా డిలీట్ చేసేయాలి. ఇక్కడే మనకు హోమ్ పేజ్ వద్దు అనేసి డిలీట్ చేయాలనుకుంటే దీన్ని డిలీట్ చేయాలి. దీన్ని డిలీట్ చేసిన తర్వాత ఈ ఇంపోర్ట్ ఫైల్ ని అండ్ ఈ ఫైల్ ని రెండింటిని మళ్ళీ రిమూవ్ చేయాలి.
ఓకేనా. ఇప్పుడు హోమ్ లో చూడండి, హోమ్ డాట్ కాంపోనెంట్ డాట్ సిఎస్ఎస్ లో ఏం లేదు, హోమ్ డాట్ కాంపోనెంట్ డాట్ హెచ్టిఎంఎల్ చూడండి హోమ్ వర్క్స్ అనేసి ఉంది. అంటే ఈ కాంపోనెంట్ ఓపెన్ అవుతుంది అనుకుంటే ఈ టెక్స్ట్ హెచ్టిఎంఎల్ లో మనకు పడుతుంది హోమ్ వర్క్స్ అనేసి. అండ్ హోమ్ డాట్ కాంపోనెంట్ డాట్ స్పెక్ డాట్ టిఎస్ ఫైల్ ఇది మనకు అవసరం లేదు, టెస్టింగ్ చేసే వాళ్ళకు ఇది అవసరం అవుతుంది, మనకు అవసరం లేదు. హోమ్ డాట్ కాంపోనెంట్ డాట్ టిఎస్ ఫైల్ ఏదైనా సరే డైనమిక్ గా చేసే కంటెంట్ ఇక్కడ రాస్తాం మనం, డైనమిక్ గా రాసే కంటెంట్ ఇక్కడ రాస్తాం. సో మనకి డిజైనింగ్ అయిన తర్వాత డైనమిక్ వచ్చినప్పుడు ఈ కాంపోనెంట్ డాట్ టిఎస్ ఫైల్ గురించి మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి మనకి హెచ్టిఎంఎల్ అండ్ సిఎస్ఎస్ గురించి మనకు అవసరం, ఈ రెండు ఫైల్స్ మనకు అవసరం. ఈ రెండు ఫైల్స్ లో ఈ పేజ్కి సంబంధించిన స్టైల్స్ ఏమైనా రాయాలనుకుంటే ఈ పేజీలో రాసుకోవాలి, ఈ పేజ్కి సంబంధించిన స్టైల్స్ ఏదైనా కావాలనుకుంటే ఈ పేజీలో రాయాలి. ఓకేనా. ఇప్పుడు హోమ్ కాంపోనెంట్ క్రియేట్ చేసాం, అలాగే నేను అబౌట్ సర్వీసెస్ కాంటాక్ట్ కాంపోనెంట్స్ కూడా నేను క్రియేట్ చేస్తాను. ఇప్పుడు చూడండి ఎన్జీ జనరేట్ కాంపోనెంట్ నేమ్ ఉంది కదా, దీన్ని షార్ట్ కట్ లో రాస్తాను చూడండి, ఎన్జీ జనరేట్ కాంపోనెంట్ నేమ్ వచ్చేసి అబౌట్. ఎన్జీ జనరేట్ కాంపోనెంట్ అబౌట్ ఇలా కూడా రాసుకోవచ్చు, ఎంటర్. ఎన్జీ జనరేట్ కాంపోనెంట్ సర్వీసెస్, ఎటువంటి అన్ని క్రియేట్ అయిపోతాయి మనకి. నెక్స్ట్ ఎన్జీ జనరేట్ కాంపోనెంట్ కాంటాక్ట్, ఏదైనా సరే ఒక వర్డ్ ఎక్కువ ఇచ్చారంటే కాంటాక్ట్ ఐఫన్ అస్ అనేసి ఇలా ఇచ్చుకోండి, ఐఫన్ ఇచ్చుకోండి. ఇవన్నీ ఇక్కడికి వచ్చేసి మనకి అబౌట్, కాంటాక్ట్, హోమ్, సర్వీసెస్ ఇవన్నీ ఇక్కడ వచ్చేసాయి. ఈ పాత్ లో ఉన్నాయి మనకి, ఈ పాత్ లోని ఇవన్నీ చిల్డ్రన్ ఎలిమెంట్ లాగా మనకు ఉన్నాయి, యాప్ కి చిల్డ్రన్ ఎలిమెంట్స్ అన్నమాట ఇవన్నీ. ఓకేనా. ఇప్పుడు వీటిలన్నిట్లో చూసినా సరే మీకు కాంటాక్ట్ వర్క్స్ అనేసి, హోమ్ లో చూసి హోమ్ వర్క్స్ అనేసి, సర్వీసెస్ లో చూసి సర్వీసెస్ వర్క్స్ అనేసి ఇలా ఉంటాయి కంటెంట్. హోమ్ కి సంబంధించిన డిజైన్ హోమ్ పేజ్ లో చేస్తాం, ఇక్కడ డిజైన్ ఇక్కడ చేస్తాం. సర్వీసెస్ సంబంధించిన డిజైన్ సర్వీసెస్ లో చేస్తాం, అబౌట్ సంబంధించిన డిజైన్ అబౌట్ లో చేస్తాము. ఓకేనా. ఇప్పుడు మనకి డిజైన్ సరే, కానీ మనకు ప్రాజెక్ట్ అనేది అవుట్పుట్ లో మనకు కనిపించాలి. అవుట్పుట్ లో కనిపించి ఆ డిజైన్ చేసుకుంటే ఇక్కడ హోమ్ క్లిక్ చేస్తే ఇక్కడ ఎలా కనిపిస్తుంది మనకి, సో కనపడదు. సో ఇప్పుడు మనం రౌటింగ్ గురించి మనం మాట్లాడదాం. ఇక్కడ మనకి పాత్ లో, ఈ పాత్ లో ఏమైతే వస్తాదో దాన్ని బేస్ చేసుకొని మన పేజెస్ ఓపెన్ అవుతాయి. సపోజ్ ఇక్కడ చూడండి మనకి ఇప్పుడు ఏదైనా సరే మనకి సపోజ్ ఈ పేజ్ ఉంది మనకి islandtcs.com అనేసి ఉంది. ఈ పేజ్ లో మనకి ఎంటీగా ఉంది, మనకి పాత్ ఎంటీగా ఉంది కాబట్టి మనకి ఏం ఓపెన్ అయింది, హోమ్ పేజ్ అనేసి ఓపెన్ అయింది మనకి. అదే అబౌట్ క్లిక్ చేస్తున్నాను, అబౌట్ క్లిక్ చేసి ఇక్కడ చూడండి స్లాష్ అబౌట్ వచ్చింది, అంటే పాత్ లో ఏదైతే వచ్చిందో ఆ పాత్ ని బేస్ చేసుకొని మనకి అబౌట్ కాంపోనెంట్ ఓపెన్ అయింది. కోర్సెస్ ఉంది, కోర్సెస్ కి వెళ్తే పాత్ లో ఏదైతే వచ్చిందో దాన్ని బేస్ చేసుకొని కోర్సెస్ ఓపెన్ అయింది. జాబ్స్ కి వెళ్తున్నాం, జాబ్స్ ఏదైతే ఇవాళ చూడండి జాబ్స్ ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకొని జాబ్స్ ఓపెన్ అయింది, కెరియర్స్ అన్నమాట. ఈ కెరియర్స్ లో ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకొని మన కెరియర్స్ ఓపెన్ అయింది. సైన్ ఇన్ దీన్ని బేస్ చేసుకొని, అటైన్మెంట్స్ దీన్ని బేస్ చేసుకొని ఈ పేజ్ ఓపెన్ అవుతుంది. ఓకేనా. ఇప్పుడు ఈ రౌటింగ్ ని బేస్ చేసుకొని మనకి ఈ పేజెస్ ఓపెన్ అవుతున్నాయి. సో ఇప్పుడు మనం మాట్లాడుకున్న కాన్సెప్ట్, ఇప్పుడు మనకి యాప్ లో వచ్చేసి రౌటింగ్ అని చెప్పాను, యాప్ డాట్ రౌటింగ్ డాట్ మాడ్యూల్స్ ఇక్కడ మనం రాయాలి. ఇక్కడ సింటాక్స్ ఇక్కడ చూడండి, రౌట్స్ లో మన స్క్వేర్ బ్రాకెట్ ఉంది కదా, అరే అనమాట. అది స్క్వేర్ బ్రాకెట్ అంటే అరే. ఈ అరేలో ఒక ఆబ్జెక్ట్ ఫార్మేట్ లో మనం రాయాలి. ఆ ఆబ్జెక్ట్ ఫార్మేట్ లో మనం రాసేది ఎలా అంటే ఫస్ట్ పాత్ అన్నమాట. పాత్ అనేది ప్రీ డిఫైన్డ్, పాత్ కోలన్ ఇక్కడ డబుల్ కోర్స్. పాత్ ఎంటీగా ఉంది అనేసి అనుకుంటే పాత్ ఎంటీగా ఉంది అనేసి అనుకుంటే ఇక్కడ కాంపోనెంట్ వచ్చేసి ప్రీ డిఫైన్ నేమ్ అన్నట్టు, కాంపోనెంట్ కోలన్. ఏ కాంపోనెంట్ ఓపెన్ అవ్వాలి, పాత్ ఎంటీగా ఉంది అనేసి అనుకుంటే హోమ్ కాంపోనెంట్ ఓపెన్ అవ్వాలి. చూడండి హోమ్ అనేసి ఇస్తాను. మన ఇక్కడ డైరెక్ట్ గా మనకి డైరెక్ట్ గా రాయడానికి లేదు, ఇలా హోమ్ ఇచ్చామనుకుంటే ఇలా ఉంటది హోమ్ కాంపోనెంట్. దీన్ని డైరెక్ట్ గా మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి, మీరు హోమ్ కాంపోనెంట్ కామా ఇవ్వాలి లాస్ట్ లో. ఒక ఆబ్జెక్ట్ కి ఒక ఆబ్జెక్ట్ మధ్య కామా ఉంటది. నెక్స్ట్ పాత్, పాత్ లో వచ్చేసి మనకి
పాత్ లో అబౌట్ ఉంది అనేసి అనుకుంటే అబౌట్ కానీ అబౌట్ అస్ కానీ మీ ఇష్టం. అది అబౌట్ అస్ ఉంది అనేసి అనుకుంటే అబౌట్ కానీ అబౌట్ అస్ కానీ మీ చాయిస్. కాంపోనెంట్, ఈ కాంపోనెంట్ అనేసి నేమ్ వచ్చేసి ప్రీ డిఫైన్డ్. ఇక్కడ కోలన్ రాస్తాం. ఏం కాంపోనెంట్ ఓపెన్ అవ్వాలి? అబౌట్ అని రాసాం అనుకుంటే అబౌట్ కాంపోనెంట్ ఓపెన్ అవ్వాలి అని. స్టార్టింగ్ లో ఉంది అబౌట్ కాంపోనెంట్ ఓపెన్ అవ్వాలి. నెక్స్ట్ పాత్ కోలన్ సర్వీసెస్ వస్తే, పాత్ లో సర్వీసెస్ వస్తే కాంపోనెంట్ వచ్చేసి సర్వీసెస్ కాంపోనెంట్ ఓపెన్ అవ్వాలనేసి. సర్వీసెస్ అనేది ఇచ్చామనుకుంటే రాలేదు, మొత్తం పూర్తిగా టైప్ చేయండి. సర్వీసెస్ కాంపోనెంట్ ఇక్కడ చూడండి టాప్ లో వచ్చింది సర్వీసెస్ కాంపోనెంట్. సేమ్ లైక్ పాత్. కాంటాక్ట్, పాత్ లో కాంటాక్ట్ ఉంది అనేసి అనుకుంటే కాంటాక్ట్ కాంపోనెంట్ ఓపెన్ అవ్వాలి. కాంటాక్ట్ కాంపోనెంట్ చూడండి, కాంటాక్ట్ అస్ కాంపోనెంట్ వచ్చింది చూడండి. అలా మనకు సెలెక్ట్ చేసుకోవాలి. మనం డిఫాల్ట్ గా రాయకూడదు, ఇవన్నీ రాయకూడదు. ఇది ఇక్కడ రాసేదే పాత్ డబల్ కోట్స్ అండ్ పాత్ అబౌట్ అస్ సర్వీసెస్ కాంటాక్ట్. ఇది ఎలాగైతే రాస్తున్నామో మనం ఏదైనా పేజ్ నేమ్ క్రియేట్ చేసాం కదా, home.html, about.html, services.html ఇలాంటివి సేమ్ లైక్ వాటి ఎలాగైతే చేస్తామో సేమ్ ఇక్కడ అబౌట్ అస్ అనేసి సర్వీసెస్ అనేసి కాంటాక్ట్ అనేసి దానికి రిలేటెడ్ లాగే అనమాట. ఇవి మన యూజర్ డిఫైన్. ఇక్కడ మన నేమ్ ఇష్టం ఏదైనా సరే మనం ఇట్లా ఇచ్చుకుంటాం. ఇప్పుడు మనం చూద్దాం. ఇప్పుడు ఈ పేజ్కి రావాలి అనేసి అనుకుంటే డెఫినెట్ గా మీ పేజ్ లో రౌటర్ అవుట్లెట్ అనేసి మనకు ఉండాలి. రౌటర్ అవుట్లెట్ ఉంటేనే ఇది ప్రింట్ అయిన తర్వాత, దీని మీనింగ్ ఏంటంటే ఈ పేజ్ లో ఇది ప్రింట్ అయిన తర్వాత మన రౌటర్ యాప్ రౌటింగ్కి వెళ్తాం. మనం యాప్ రౌటింగ్కి వెళ్తాం. ఆ యాప్ రౌటింగ్కి వెళ్ళినప్పుడు ఇక్కడ ఏదైతే పాత్ లో ఉందో ఆ పాత్ ని బేస్ చేసుకొని మనకు వస్తుంది. ఇప్పుడు చూద్దాం మనకి డిఫాల్ట్ గా ఏం ఓపెన్ అయింది. మనకి చూడండి హోమ్ వర్క్స్ అనేసి ఉంది. మనకి హోమ్ వర్క్స్ అంటే URL లో ఏం లేనప్పుడు, ఇక్కడ ఎంటీ ఉన్నప్పుడు హోమ్ కాంపోనెంట్ ఓపెన్ అవ్వాలని రాశాను. ఇన్ కేస్ ఎంటీ ఉన్నప్పుడు నేను వేరే కాంపోనెంట్ రాస్తాను. చూడండి ఇక్కడ రాసిన కాంపోనెంట్ మనం రాసుకోవచ్చు. కాంటాక్ట్ కాంపోనెంట్ ఓపెన్ అవ్వాలి అనేసి చూడండి, కాంటాక్ట్ అస్ కాంపోనెంట్. పాత్ ఎంటీ ఉన్నప్పుడు కాంటాక్ట్ అస్ కాంపోనెంట్ ఓపెన్ అవ్వాలనేసి నేను రాస్తున్నాను. సో అప్పుడు చూస్తే మనకి చూడండి కాంటాక్ట్ అస్ కాంపోనెంట్. పాత్ ఎంటీ ఉంది అనుకుంటే కాంటాక్ట్ అస్ కాంపోనెంట్, పాత్ అబౌట్ ఉంది అనుకుంటే అబౌట్ కాంపోనెంట్, పాత్ కాంటాక్ట్ ఉందంటే కాంటాక్ట్ కాంపోనెంట్. ఏదైనా సరే మన చేతుల్లో ఉంటుంది. మనకి పాత్ ఎంటీగా ఉంది అనేసి అనుకుంటే కాంటాక్ట్ కాంపోనెంట్ ఓపెన్ కాకూడదు, హోమ్ కాంపోనెంట్ ఓపెన్ అవ్వాలి అనేసి మనం చెప్పాలి దానికి. అప్పుడు హోమ్ కాంపోనెంట్ పాత్ ఎంటీగా ఉంది అనుకుంటే హోమ్ కాంపోనెంట్ ఓపెన్ అవ్వాలి. ఇన్ కేస్ పాత్ లో అబౌట్ అస్ వస్తాయి, సేమ్ యాజ్ ఇట్ ఇస్ ఇదే రాయాలి. మీరు ఇక్కడ ఏదైతే ఇచ్చారో అదే రాయాలి. స్లాష్ చేసి అబౌట్ అస్ వచ్చింది అనుకుంటే అబౌట్ వర్క్స్ అనమాట. అదే కనుక సర్వీసెస్ అనేసి వచ్చింది అనుకుంటే సర్వీసెస్ వర్క్స్ అనమాట. అదే కనుక కాంటాక్ట్ అస్ వచ్చిందంటే కాంటాక్ట్ అనేసి వచ్చింది అనుకుంటే కాంటాక్ట్ అస్ వర్క్స్. చూడండి URL లో ఏదైతే మనం ఇస్తున్నామో ఆ URL బేస్ చేసుకుని మన పేజ్ మారుతుంది. కానీ మనకు కావాల్సింది ఇలా కాదు కదా. మనకు కావాల్సింది ఎవ్రీ టైం మనకి ఏ పేజ్ లో మనకి ఏది ఉంది అనేసి మన డెవలపర్ మనకు తెలుస్తుంది. యూజర్ తెలియదు కదా. వాడు ఏమొస్తాడు, ఇక్కడికి వస్తాడు, హోమ్ క్లిక్ చేస్తాడు, అబౌట్ క్లిక్ చేస్తాడు, సర్వీసెస్ క్లిక్ చేస్తాడు, కాంటాక్ట్ క్లిక్ చేస్తాడు. ఏ పేజ్ అయితే మనం క్లిక్ చేస్తామో ఆ పేజ్ మనకు ఓపెన్ అవ్వాలి, అంతే కదా. సో దాని ప్లేస్ లో ఎలా ఇవ్వాలి అంటే ఇక్కడ చూస్తే హోమ్ ఉంది, ఇక్కడికి వస్తే స్లాష్ ఇవ్వాలి. ఎంటీ పాత్ ఎంటీగా ఉంది అనేసి అనుకుంటే దాని మీనింగ్ ఏంటంటే స్లాష్ ఎంటీగా ఉంది అనేది. అబౌట్ ఉంది అనుకుంటే స్లాష్ అక్కడ ఏదైతే ఇచ్చామో ఈ యాప్ రూటింగ్ లో ఏదైతే ఇచ్చామో మనము అదే మనం ఇక్కడ ఇవ్వాలి. గుర్తుపెట్టుకోండి, ఏదైతే మనకి ఇచ్చామో ఇక్కడ హెచ్ఆర్ఎఫ్ లో ఇక్కడే. అదే సర్వీసెస్ లోకి వెళ్ళామనుకుంటే స్లాష్ సర్వీసెస్
కాంటాక్ట్ లోకి వెళ్ళాం అనుకుంటే స్లాష్ కాంటాక్ట్, అక్కడ ఏదైతే ఉందో అది వేస్తాం. స్లాష్ కాంటాక్ట్ స్లాష్ సర్వీసెస్, స్లాష్ కాంటాక్ట్ స్లాష్ సర్వీసెస్ స్లాష్ అబౌట్ స్లాష్. ఓకేనా? ఇప్పుడు ఒకసారి అవుట్పుట్ చూద్దాం మనం. హోమ్ ఉంది, అబౌట్ క్లిక్ చేస్తున్నా, అబౌట్ అజ్ వచ్చింది, అండ్ ఇక్కడ చూడండి అబౌట్ వర్క్స్ వచ్చింది. సర్వీసెస్ క్లిక్ చేస్తున్నా, ఇక్కడ సర్వీసెస్ వచ్చింది, సర్వీసెస్ వర్క్స్ వచ్చింది. కాంటాక్ట్ క్లిక్ చేస్తున్నా, కాంటాక్ట్ వచ్చింది, కాంటాక్ట్ అజ్ వర్క్స్ వచ్చింది. కానీ ఇక్కడ మీరు గమనించి ఉంటే ఒకసారి ఇక్కడ గమనించండి మీరు, ఇక్కడ చూడండి మనకి యాంగులర్ లో మనకి ఏదైనా సరే పేజ్ ని క్లిక్ చేస్తే పేజ్ రీలోడ్ అవుతుంది. చూడండి పేజ్ రీలోడ్ అవ్వదు. కానీ ఇక్కడ చూడండి మనకి హోమ్ క్లిక్ చేస్తే రీలోడ్ అవుతుంది, అబౌట్ క్లిక్ చేసినా రీలోడ్ అవుతుంది, పేజ్ రిఫ్రెష్ అవుతుంది. సర్వీసెస్ క్లిక్ చేస్తే చూడండి రీలోడ్ అవుతుంది, ఇలా చేంజ్ అవుతుంది. కాంటాక్ట్ క్లిక్ చేసిన ఇక్కడ చూడండి, కానీ యాంగులర్ లో వచ్చేసి ఇలా రిఫ్రెష్ అవ్వకూడదు కదా. దానికోసం మనం ఏం చేస్తామంటే ఈ హెచ్ఆర్ఎఫ్ ప్లేస్ లో మనం రౌటర్ లింక్, ఎల్ అనేది క్యాప్స్, ఇక్కడ రౌటర్ లింక్ అనేసి మనం ఇవ్వాలి. రౌటర్ లింక్ హెచ్ఆర్ఎఫ్ కాదు ఇక్కడ వాడేది, రౌటర్ లింక్ అనేసి మనం వాడతాం. రౌటర్ లింక్ ఇప్పుడు ఇక్కడ చూడండి మనకి యాంకర్ ట్యాగ్ ఇదిగానే ఉంది కదా. మనకి కంపెనీ నేమ్ ని కానీ కంపెనీ లోగోని కూడా క్లిక్ చేసినప్పుడు మనకి హోమ్ పేజ్ కి మనకి వెళ్తుంది. స్లాష్ ఐలాండర్. ఇప్పుడు ఒకసారి చూద్దాం మనం. ఇప్పుడు చూడండి అబౌట్ క్లిక్ చేస్తే పేజ్ రీలోడ్ అవ్వట్లేదు, కానీ అబౌట్ మారుతుంది. సర్వీసెస్ క్లిక్ చేస్తున్నా, ఏది అవ్వట్లేదు, సర్వీసెస్ వస్తుంది. కాంటాక్ట్ ఇస్తున్నా, చూడండి కాంటాక్ట్ అవ్వట్లేదు, కాంటాక్ట్ వస్తుంది. ఓకేనా? క్లియరా? చూడండి ఇది క్లిక్ చేసిన, ఇంకే సర్వీసెస్ లో ఉన్నాం, ఈ ఐలాండ్ ని క్లిక్ చేసినా సరే మనకి హోమ్కి వస్తుంది అండి. కాంటాక్ట్ లో ఉన్నా ఈ ఐలాండ్ ని క్లిక్ చేసినా హోమ్ పేజ్కి వస్తుంది అండి. ఏమైనా డౌట్ ఉన్నా ఇక్కడ వరకు? సో ఇక్కడ వరకు రేపు ఫినిష్ చేయండి. సో వీడియోని అయితే తరోగా ఫాలో అవ్వండి, ఎందుకంటే అది అర్థం అవ్వచ్చు అర్థం కాకపోవచ్చు. వీడియోని చూస్తూ మీరు చేశారనుకుంటే ఈజీగా ఉంటుంది అనమాట. సో ఇక్కడ వరకు చేస్తే ఇంకా రౌటింగ్ లో ఇంకా కొద్దిగా ఉంది. రౌటింగ్ ఇది అయిపోయింది. ఇప్పుడు హోమ్ ఓపెన్ అయినప్పుడు, అబౌట్ అయినప్పుడు, సర్వీసెస్ వచ్చినప్పుడు, కాంటాక్ట్ వచ్చినప్పుడు, సపోజ్ ఇక్కడ మనకి అది కానీ ఒక 2 నిమిషాల్లో ఫినిష్ చేస్తాను చూడండి. ఇప్పుడు మనకి అడ్మిన్ వచ్చేసి అడ్మిన్ డాష్ బోర్డ్కి వెళ్ళాలి. అడ్మిన్ డాష్ బోర్డ్కి వెళ్ళాలి అనేసి అనుకున్నప్పుడు ఇప్పుడు చూడండి మనకి, ఇప్పుడు సపోజ్ islandtech.com కి ఒక అడ్మిన్ ప్యానల్ ఉంటుంది. ఎందుకంటే దీన్ని డైనమిక్ వెబ్సైట్ చేసినప్పుడు ఈ డైనమిక్ వెబ్సైట్ లో మనకి అడ్మిన్ ప్యానల్ లో నుంచి మనకి ఏదైనా కంటెంట్ చేంజ్ చేస్తే ఫ్రంట్ ఎండ్ లో చేంజ్ అవ్వాలి. అందుకోసం ఇక్కడ చూడండి ఇది ఫ్రంట్ ఎండ్. బ్యాక్ ఎండ్ అంటే మనకి ఏదైనా సరే అడ్మిన్ డాష్ బోర్డ్కి వెళ్ళాలి అనేసి అనుకుంటే మనం ఏమి ఇస్తామంటే islandtech.com/ బేసిక్ గా మనకి అడ్మిన్ అనేసి ఇచ్చుకుంటాం. ఈ అడ్మిన్కి వెళ్ళినప్పుడు మనకి అక్కడ ఏముంటుందంటే ఓన్లీ లాగిన్ అండ్ పాస్వర్డ్ ఉంటుంది. మనకి లాగిన్ అండ్ పాస్వర్డ్ ఉంటుంది. ఈ లాగిన్ చేస్తే ఆ డాష్ బోర్డ్కి మనకి వెళ్తుంది. లాగిన్ చేసినప్పుడు డాష్ బోర్డ్కి వెళ్తుంది. సపోజ్ మనకు ఆల్రెడీ చూపించాను అనుకుంటా, ఇది సరే ఉండేలండి. సో ఇలాగా అడ్మిన్ అని క్లిక్ చేసినప్పుడు ఇదేంటి ఒక కాంపోనెంట్, ఇది కూడా ఒక కాంపోనెంట్. మనకి అడ్మిన్ లో మనకు కనపడాల్సింది ఓన్లీ లాగిన్ ఫామ్ కనపడాలి. కానీ ఇప్పుడు మనకు చేసిన వేలో అయితే అడ్మిన్ కాంపోనెంట్ మనం ఇచ్చిన, ఇప్పుడు చూడండి ఇక్కడ నేను అడ్మిన్ కాంపోనెంట్ కూడా క్రియేట్ చేద్దాం. మనం ng జనరేట్ కాంపోనెంట్ అడ్మిన్ అనేసి ఇస్తాను. ng జనరేట్ కాంపోనెంట్ అడ్మిన్ ని నేను క్రియేట్ చేస్తాను, ఇక్కడ ఇచ్చేస్తుంది. రౌటింగ్ లో కూడా నేను ఇస్తాను. ఇక్కడ పాత్ లో వచ్చేసి మనకి స్లాష్ అడ్మిన్ అన్నప్పుడు మనకు అడ్మిన్ కాంపోనెంట్కి వెళ్ళాలి. పాత్ వచ్చేసి మనకి అడ్మిన్ కాంపోనెంట్ వచ్చేసి మనం అడ్మిన్ కాంపోనెంట్ ఇంకా క్రియేట్ అవ్వలేదు కదా. మనకి క్రియేట్ అయినా కూడా మనకు వస్తుంది, ఇది క్రియేట్ అవ్వలేదు. ఆ డాష్ బోర్డ్కి వెళ్ళినప్పుడు ఎలా చేస్తాం, ఆ డిజైన్ ఎలా ఉండాలి అంటే రేపు చూద్దాము. కానీ ఇక్కడ డిఫెక్ట్ ఒకసారి నేను చెప్తాను. ఇప్పుడు మనం రాసుకునే వేలో డిఫెక్ట్ ఎలా ఉంటుంది అని చూపిస్తాను. అడ్మిన్ క్రియేట్ అయింది, ఇక్కడ వచ్చేసి అడ్మిన్ కాంపోనెంట్ ఇక్కడ చూడండి స్టార్టింగ్ లో ఉంది అడ్మిన్ కాంపోనెంట్. ఇప్పుడు చూద్దాం మనం. మన ఈ పద్ధతిలోనే మనకి అడ్మిన్ కి మనకి ఏది అవసరం లేదు. మనకి
అడ్మిన్ కే తెలుసు, ఎందుకంటే వాడు ఒకటే యూజ్ చేసేది. ఈ హోమ్, అబౌట్, సర్వీసెస్, కాంటాక్ట్ వచ్చేసి అందరూ యూజ్ చేస్తారు. అడ్మిన్ అనేది ఓన్లీ అడ్మిన్ కే తెలియాలి. చూడండి /admin ఇచ్చాను. అయితే ఇక్కడ అడ్మిన్ వర్క్స్ ఉంది. అడ్మిన్ కి nav bar అవసరమా? అడ్మిన్ కి nav bar అవసరం లేదు. సేమ్ లైక్ ఇలా. కానీ ఇక్కడ అడ్మిన్ nav bar వస్తుంది. ఈ అడ్మిన్ nav bar కి ఎలా తీసేయాలి, దేనికైతే మన nav bar కావాలో దానికి ఒకదానికి nav bar ఎలా పెడతాము అనేసి నెక్స్ట్ క్లాస్ లో మనం చూద్దాం. ఓకేనా? ఇంకా కాంపోనెంట్స్ గురించి రేపు క్లాస్ లో మనం తెలుస్తామట. తర్వాత మీరు డిజైన్ ఇస్తాను నేను, ఆ డిజైన్ మీరు ఫినిష్ చేయాలి. ఓకేనా? దిస్ ఇస్ టుడే క్లాస్. ఇక్కడ వరకు రేపటి వరకు ఫినిష్ చేయండి. ఏమైనా డౌట్ ఉందంటే నాకు పింక్ చేయండి, నేను ఫ్రీ టైంలో కనెక్ట్ చేసి చెప్తాను మీకు. ఇంకేమైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేసుకోండి. పంపిస్తాను, ఒక్కసారి అది వెతుకుతున్నాను అనమాట, చూసి పంపిస్తాను ఒకసారి నేను.